నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా నాకంటే బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. అది చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై ఎలా చేయాలి? చాలా ఈజీగా, సింపుల్ గా, టేస్టీగా, స్పైసీగా చూద్దామా? స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగా, ఇలాచి, చెక్క, ఆనియన్స్ వేద్దామండి. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. కొంచెం పసుపు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం ఫ్రై అయిందండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ లో నేను పెరుగు, ఉప్పు, కారం, నిమ్మకాయ 4 కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి కర్రీలో వేసానండి. అలా చేస్తే మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. టమాటాలు వేసుకున్నామండి. చికెన్ ఫ్రై కదండి, మనం దీన్ని బాగా కలపాలి, లేకపోతే కింద అడుగు అంటిపోతుంది. నేను ఇందాక మ్యారినేషన్ చేసినప్పుడు 1 స్పూన్ కారం వేసానండి. నేను ఇప్పుడు 2 స్పూన్స్ వేస్తున్నాను కారము. ధనియా పౌడర్ వేస్తున్నానండి. ధనియా పౌడర్ వేసి చికెన్ బాగా కలపండి. కలిపి ఇప్పటి నుంచి ఇంకా మీరు కొంచెం దగ్గర ఉండి ఫ్రై చేయండి. పక్కన రైస్ పెట్టండి, కలిపోయింది. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో చికెన్ ని కొంచెం బాగా కలపండి, లేకుంటే కింద అడుగు అంటుతుంది, మన ఫ్రై మంచిగా రాదు. కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసి బాగా కలిపేసి మీరు లాస్ట్ లో దీనిలో కారం, ఉప్పు సరిపోయిందేమో చూసుకోండి. లేదంటే ఇప్పుడే వేసుకోండి, ఫ్రై కదా, మళ్ళీ తర్వాత అంత బాగా కలవదు. అరోమా అయితే చాలా బాగా వస్తుందండి. చికెన్ ఫ్రై అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. 10 minutes లో అయిపోతుంది. మనం ముందుగా దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మొత్తం మ్యారినేట్ చేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నాకు కామెంట్స్ లో చెప్పండి ఎలా ఉంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.